అందరికీ నమస్కారం అండి. మనది పుణ్యభూమి, కర్మభూమి. మన సనాతన ధర్మము, హైందవ ధర్మము చాలా గొప్పది. ఎందుకంటే మన ధర్మంలో స్త్రీమూర్తికి ఇచ్చినంత ప్రాధాన్యము ఎవరికి ఇవ్వబడం లేదు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని ఆర్యోక్తి అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకు సందర్భం అంటే, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, స్త్రీని గౌరవిద్దాం. ఎందుకంటే స్త్రీ ప్రకృతితో సమానం. స్త్రీ ప్రకృతి అంటే భరిస్తుంది, ఎన్ని కష్టాలైనా భరించి మంచి చేస్తుంది. ఈ భూమి ఎలాగా ఇన్ని కష్ట నష్టాలకు ఆటుపోట్లు తట్టుకుని మనుషులకు జీవనాధారమైనటువంటి ఇన్ని వనరులను సమకూరుస్తుందో ఆ విధంగా అందుకనే ప్రకృతితో పోలుస్తారు. ఓర్పు ఇదంతా కూడా భూమి, ప్రకృతి, అందుకని స్త్రీతో పోలుస్తారు. అలాంటి స్త్రీమూర్తులను గౌరవించాలి, అది మన ధర్మం. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఎంతగా మనం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చామంటే, మన దేశాన్ని కూడా భరతమాత అంటాం, భరత పిత అంటారు. ఇక నదులకు కూడా జీవనదులు నిరంతరం పెరెన్నియల్ రివర్స్ అంటారు కదా, ఆచంద్ర తారాకం అలా ఉంటుంది, పోతుంటాయి. అలాంటి నదులకు కూడా అమ్మవారి ఆడవాళ్ళ పేర్లు పెట్టారు, యమున, గంగా, సరస్వతి. కాబట్టి వారికి అంతటి ప్రాధాన్యత ఇచ్చాం. కాబట్టి స్త్రీ ప్రతి ఒక్క రూపంలో, అన్ని రూపాల్లో మన చుట్టే ఉంది. అమ్మలాగుంది, అక్కలాగుంది, చెల్లిలాగుంది, వదినలాగుంది, తోడికోడల్లా ఉన్నారు, అత్తలా ఉంది, సాటి మహిళల రూపంలో ఉంది. ఎక్కడైనా ప్రస్తుత నేటి సమాజంలో స్త్రీ ఎంతటి సాధికారత అంటే సక్సెస్ సాధించిందంటే, కొన్ని లక్షల కుటుంబాలు స్త్రీమూర్తుల వల్లనే జరుగుతున్నాయి. బయటికెళ్ళి కష్టపడతారు, వస్తారు, పిల్లలను చూసుకుంటారు, కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తారు, ఇంట్లో కూడా నిరంతరం శ్రమిస్తారు, కష్టపడతారు. వాళ్ళ శ్రమకు, వాళ్ళ కష్టానికి మనం విలువ కట్టలేము, ఎప్పటికీ కట్టలేము. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే, వారికున్న ఆ గౌరవ స్థానాన్ని కాపాడుదాం. మనం వాళ్ళని కాపాడుకోవాలంటే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అది గుర్తెరిగి మనమందరూ కూడా మసలుకుంటే మన దేశం ఇంకా ఉన్నతమైన స్థితికి వెళుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ మాతృమూర్తులందరికీ.